వినాయకునికి మనం 21 రకాల పత్రిని వేసి పూజిస్తాం. ఇందులో ఆయనకి దూర్మయుగ్మం అంటే గరికి అంటే ఆయనకి చాలా ప్రీతిపాత్రమైందనమాట. సుగంధ పుష్పపత్రాలు ఎన్ని ఉన్నప్పటికీ దూర్వాంకురాలతో పూజిస్తేనే వినాయకుడు సంతృష్టి చెందుతాడని, సకల శుభాలు చేకూరుతాయని చెబుతారు పండితులు. ఆ గరికి లేకుండా ఎన్ని పూజలు పత్రి పెట్టినా పూజా ఫలం దక్కదని అంటారట. ఇంతకీ వినాయకుడికి ఆ గరికి పూజలంటే ఎందుకు అంత ఇష్టం? పూర్వము అనలాసురుడనే రాక్షసుడు దేవతల్ని చాలా ఇబ్బంది పెట్టి బాధ పెట్టాడనమాట. వాళ్ళందరూ విష్ణుమూర్తి దగ్గరికి శరణ కోరడానికి వెళ్ళారు. అప్పుడు విష్ణుమూర్తి ఏం చెప్తాడు? గజానన్ని ప్రార్థించమని చెప్తాడు. విఘ్నస్వరూపుడైన గణపతి దేవా నమో నమస్తే అంటూ ఆర్తితో దేవతలందరూ స్తుతించగా గణపతి బాలగణపతిగా సాక్షాత్కరించాడు. వెంటనే అనలాసురుడు దాడి చేయడానికి రాగా బాలగణేశుడు తన మాయాబలంతో ఆ రాక్షసుని పట్టేసి మింగేశాడు. అనలాసురుణ్ణి మింగి తాపంతో ఉన్న ఆ బాలగజాసురుడి తాపోపశమనానికి ఇంద్రుడు చంద్రుని కలను ఇచ్చాడు. అందుకే అప్పటి నుండి గణేశుడికి పాలచంద్రుడన్న పేరు కూడా వచ్చింది. విష్ణుమూర్తి పద్మాన్ని ఇచ్చాడు. అప్పటికీ తాపం శాంతించకపోవడంతో వరుణుడు చల్లని ఉదకంతో తడిపాడట. శంకరుడు శేషుడినివ్వగా దానితో బంధింపబడిన ఉదరము కలిగినవాడై వ్యాలబద్ధుడయ్యాడు. అయినా తపోశమనము కలగలేదు. సరిగ్గా అదే సమయంలో 8,800 మంది మునీశ్వరులు ఒక్కొక్కరు 21 గడ్డి పూసలను భక్తితో సమర్పించారట. అప్పుడు గణేశుడు తాపం ఉపశమించింది. అది తెలుసుకున్న దేవతలు దూర్మాంకురాలతో పూజించి గజాసుని సంతశిష్టపరిచారన్నమాట. అప్పుడు వినాయకుడు, నా పూజల్లో ముఖ్యమైనవి ఈ గడ్డి పూజలే. ఇవి లేని పూజ వల్ల ప్రయోజనం ఉండదు. అందువల్ల 1 లేదా 21 దూర్వాంకురాలతో పూజిస్తే నేను సంతుష్టుడనవుతాను. దీని ఫలితం 100 యజ్ఞాల వల్ల, దానాల వల్ల కానీ, ఉష్ణ తపోనిష్టల వల్ల కానీ సంపాదించే పుణ్యం కన్నా ఎన్నో రెట్లు అధికమని చెప్పాడు. గణపతి గరికతో ఉపశమనం కలిగింది అన్న విషయంతో శాస్త్రీయ దుఃఖోనం కూడా దాగి ఉంది. గరిక పూజలపై పల్చని సిలిక అనే పదార్థము రక్షణ కవచంగా ఉంటుందట. ఇది ఉష్ణమాపకం. తేజస్తో ఆవిర్భవించిన అనలాసురుడు, అగ్ని సంబంధమైన తేజస్తో ఆవిర్భవించిన అనలాసురుడు మింగేశాడు వల్ల లంబోదరుడు ఉదరంలో ప్రజ్వరిల్లిన అగ్నిని గరిక పూజలు హరించసాగాయి. ఈ కారణం వల్లనే శాస్త్ర రంగంలోనూ ఉష్ణ నిరోధక పదార్థాన్ని సిలికాతో తయారు చేస్తుంటారనమాట.